హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిన్నైతే కృత్తికా నక్షత్రం, అలాగే కార్తీక పౌర్ణమి అని కూడా తమిళ నెలల్లో అంటారండి. మాకు 15 రోజుల ముందే ప్రారంభం అయిపోతూ ఉంటుంది కదా. తమిళ నెలలో మాత్రం కార్తీక మాసం 15 రోజుల తర్వాత ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకైతే పున్నమి అంటే కార్తీక పౌర్ణమి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా కోవిల్లో అయితే ఇలా దీపాలు అది అలంకరణ చేసుకున్నామండి. నిన్న మామూలుగా అయితే నమ్మాళ్వారి తిరునక్షత్రం వరకు కూడా, ఈ రోజు నుంచి నమ్మాళ్వారి తిరునక్షత్రం వరకు కూడా ప్రబంధాలు ఏమి చదవకూడదు అంటారండి. ఇంకా ఈ పున్నమి అంటే కార్తీక పున్నమి లెక్క వస్తుంది కదండి చెన్నైలో అయితే. దానికోసం కోవిల్లో ఇంక ఇలా అలంకరణ దీపాలు అన్నీ చేసుకుని నిన్న అయితే ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి. అందరం కూడా దీపాలు వెలిగించుకొని ఇంక ఈ రోజు అయితే దత్తాత్రేయ జయంతి అంటారు, అలాగే తిరుపతి ఆళ్వార్ తిరునక్షత్రం కూడా అంటారండి. అలాగే ఈ రెండు ఒకసారి పడుతూ ఉంటాయి. నిన్న తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం, అలాగే కృత్తిక దీపాలు. ఈ రోజైతే ఇంకా పూజ అది ఇలా కానిచ్చుకున్నాను. అలాగే దత్త జయంతి మనకి త్రిమూర్తులు అనేసరికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఆ ఈశ్వరుడితో సహా ముగ్గురు కలిపి దత్తాత్రేయని అవతారం ఎత్తారు అని అంటారు కదా. మనకి పెద్ద గురువు అనేసరికి దత్తాత్రేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు కదా. ఈరోజు దత్తాత్రేయుని కూడా ఇలా తలుచుకుంటూ ఇంకా పూజ అది ఇలా కానిచ్చుకున్నాను. మనం అందరి గురువుల్ని నమస్కారం చేసుకునే సంస్కారం మనకు ఉంటే గురువులు మనకి ఏమి ఆశించరండి, మనల్ని ఏమి ఇవ్వమని కూడా అడగరు. మనకి అనుగ్రహం ఇవ్వడానికే గురువులు ఉంటారు. వాళ్ళకి ఆ రోజుకి కావలసినంత ఆహారం వాళ్ళు సమకూర్చుకోవడానికి వాళ్ళు భిక్షం ఎత్తుతారు, అంతేగాని మామూలుగా అయితే ఏది కూడా డబ్బు అన్నది ధనం అన్నది కూడా ఆశించరు. అలాగే మనకి శంకరాచార్యులైనా దత్తాత్రేయ అయినా సరే మన గురువులందరూ కూడాను మనకి అనుగ్రహం ఇవ్వడానికే వాళ్ళు ఉన్నారండి. మన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించరు. అదే గురు పరంపర అంటారు. ఆ గురు పరంపర అన్న నిదర్శనానికి రామానుజుల వారు ఏంటండి, దత్తాత్రేయ ఏంటండి, దక్షిణామూర్తి ఏంటండి, హయగ్రీవ్ ఏంటండి. అలాగే మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి గురువుకి ఈరోజు నమస్కరించుకుంటే తప్పేమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు మనకి గురుస్థానంలో ఉండి మనం ఎలా మసులుకోవాలి అన్నది నేర్పించింది వాళ్లే. కాబట్టి మనం ఈరోజు గురువుల్ని ఇలా తలుచుకుంటూ ఇంకా వంట అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా రొట్టెకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రుబ్బులోనే నేను అల్లం అన్నీ కూడా రుబ్బేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా తగినంత వేసేసుకున్నాను. దీనికి బియ్యం నూక వేసుకున్నానండి. ఈరోజు మనం మినపప్పు ఎంత వేసుకుంటామో దానికి డబల్ బియ్యం నూక వేసుకుంటూ ఉంటాము. అలాగే లేకపోతే ఇడ్లీ నూక, కానీ ఈరోజు ఇడ్లీ నూక లేదని బియ్యం నూక వేసేసాను. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, రుబ్బుతున్నప్పుడే రుబ్బులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఈ నూక, ఉప్పు, అలాగే మనం కొంచెం అల్లం అది దంచి పెట్టుకున్నది ఇలా జీలకర్రతో పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు నూకంతా బాగా కలిస్తేనేనండి మనకి బాగుంటుంది. రొట్టె వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఈ టిఫినే వేయడం లేదండి. ఇప్పుడు ఇంక ఇంట్లోనే వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేద్దామన్నా సరే, లేకపోతే ఇంట్లో వేసుకుంటే మనకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న ఉద్దేశంతో అయినా సరే ఇంక ఇది ఇంట్లో చేసేద్దామని ఇంకా ప్రిపేర్ అవుతున్నాను ఇలాగా. దీనికి చూసారు కదా, పిండి అయితే రెడీగా అయిపోయింది. దానికి ఇత్తడి గిన్నె అయితే తీసుకుంటున్నాను. ఇలాంటి ఇత్తడి మూకుడు అయితే మనకి దలసరిగా మనకి మాడకుండా కూడా వస్తుందండి. దానికోసం ఇంక ఇత్తడిది అయితే ఇలాగ ప్యాన్ లాగా ఉన్నది తీసుకున్నాను. పూర్వం అన్నీ కూడా ఇందులోనే చేసేవారండి. ఎంత పెద్ద రొట్టె అయినా సరే ఇందులో అయిపోతూ ఉంటుంది. దెబ్బ రొట్టె అనేసరికి ఇందులోనే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఎంత రుబ్బైనా సరే పట్టేస్తూ ఉంటుంది. అలాగా అట్ ఏ టైం ఒకేసారి మనకి వీలుగా మొత్తం ఉడికిపోయి మనం ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేయకుండా ఈజీగా ఉంటుందండి. ఇంకా దానికోసం అయితే ఇంకా గిన్నె అయితే ఇత్తడి గిన్నె తీసుకున్నాను కదా, కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం దలసరి వేసిన దాన్ని బట్టి మనం ఎక్కువే వేసుకోవాలి. దీంట్లో అయితే సమానంగా మనకి కాలుతూ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దలసరిగా ఉండడంతో మనకి అడుగంటకుండా ఉంటుంది ఎంతసేపు ఉన్నా. ఇంకా నేనైతే రుబ్బది ఇలా సిద్ధం చేసుకున్నది మొత్తం ఇంక ఇందులో వేసుకుందామని ఇలాగా మొత్తం నూనె వేడెక్కాక వేసుకుంటే మనకి కొంచెం తొందరగా ఉడుకుతుంది. అలాగే కూడా మనకి దలసరి మూకుడు కదా, అలా కొంచెం వేడెక్కాక వేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఎంతసేపటికి వేడెక్కకుండా ఉన్నా సరే మనకి టైం పట్టేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు చూసారు కదా, మనం ఎంత కావాలంటే అంత
ఈ దలసరిగా వేసుకున్నా సరే అది తిరగేయగలగాలండి. తిరగేయలేకపోతే మళ్ళీ మాకు రెండు పక్కల కాలితేనే ఇష్టం. అందరూ జనరల్గా ఒక పక్క కాల్చేసుకుని అదే తినేస్తూ ఉంటారు. కానీ మా అత్తగారింట్లో అయితే రెండు పక్కల తిరగేస్తేనే రొట్టె రుచిగా, అంటే దిబ్బ రొట్టె రుచిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారండి. దానికోసం ఇంకా నేను ఎంత వీలైతే అంత నేను తిరగేయగలిగినంత తీసుకున్నాను. ఇలాగా రుబ్బు చూసారు కదా, ఒకేసారి మనకి పెద్దదైతే అయిపోయింది. ఇలాగా కావాలంటే మనం మూకుళ్ళలో చిన్నది కూడా వేసుకోవచ్చు, లేకపోతే పెనం మీద వేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇలా దలసరిగా ఉంటేనే మాకు ఇష్టం అండి. నిన్న కృత్తిక దీపాలు అవడంతో ఇవాళ దత్త జయంతి అవడంతో ఇంకా ఆ కార్యక్రమాలన్నీ ఇలా చూసుకుని ఇలా అన్నీ పూజ అది చేసేసుకొని ఇంకా మార్నింగ్ వంట అంటే బ్రేక్ఫాస్ట్ అనేసరికి మాకు మార్నింగ్ వంటేనండి, భోజనాలే. ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇప్పుడు 3 అలా 4 మేము టిఫిన్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, మీ అందరికీ తెలుసు. అలాంటి టైంలో మనం ఈజీగా చేసుకునేదైనా సరే ఇలా రకరకాలు చేసుకోవడానికి ఇడ్లీలైనా, మినపట్లైనా, మినప దోశలైనా, అదే మినపట్లు అంటాము, లేకపోతే దోశలు అంటాం కదా, రవ దోశలని, ఇలా రకరకాలు మనం మధ్యాహ్నం చేసుకున్నా సరేనండి. దిబ్బ రొట్టి ఒకరోజు చేసుకుంటేనే మనకి టిఫిన్ తిన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. కానీ కొంచెం శ్రమతో కూడిన పని అయినా సరేనండి, ఈ అన్ని టిఫిన్ల కన్నా నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెలే. ఇంకా 2 మూకుళ్ళలో కూడా కొంచెం ఇలా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒకేసారి సర్వ్ చేయడానికి అందరికీ వీలుగా వేడిగా ఒకేసారి సర్వ్ చేయడానికి ఇదైతే ఇలా బాగుంటుంది. ఇంకా చట్నీలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, మీకు ఇంతకు ముందే షేర్ చేశాను. ఈ ఉల్లి చట్నీ మామూలుగా కోనసీమ టిఫిన్స్ అని ఇక్కడ ఉందండి, కాకపోతే దిబ్బ రొట్టికి ఈ చట్నీలు ఏమీ ఇవ్వరు. ఇలా ఉల్లి చట్నీ, ఎల్లుల్లిపాయలు, కొంచెం ఒక ఉల్లిపాయ వేసుకుని మనం ఉప్పు కారం వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం నూనె చుక్క వేసుకుని ఉంటే ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో నిలవ ఉంటుందండి. ఇంకా కొత్తిమీర చట్నీ అయితే ఇలా చేసుకున్నాను, ఇది కొంచెం పల్చగానే ఉంటుంది. అలాగే చింతపండు, బెల్లం, ధనియాలు, అలాగా తర్వాత మళ్ళీ మనం అల్లం కొంచెం వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, దాన్ని బాగా కొత్తిమీర వేసుకొని దాన్ని పేస్ట్ చేసేసుకొని బాగా పల్చగా ఉంటుందండి. అది ఎప్పుడు కూడా మనకి పల్చగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. అందులోనూ రొట్టికి ఈ కాంబినేషనే బాగుంటుంది. నార్మల్గా నేను కోనసీమ టిఫిన్స్ చెప్పాను కదండి, అక్కడ బెల్లం పాకంతోనూ దీంతోనూ దాన్ని సర్వ్ చేస్తున్నారండి. నాకు ఎప్పుడు కూడా బయట కొన్నది కొంచెం పులిపోయిన, అంటే మనకి బ్యాటరు బాగుండాలి, పుల్లగా ఉండకూడదు. ఒకరోజు పాతది పుల్లగా ఇచ్చేసినా సరే దాంతో రొట్టేసినా మనకి బాగా సూట్ అవ్వదు. మన ఇంట్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, అంటే మనం ఈవినింగ్ చేసుకోవాలంటే, అంటే మధ్యాహ్నం చేసుకోవాలంటే మార్నింగ్ కానీ, లేకపోతే అప్పటికప్పుడు మనం 1 అవర్ ముందు రుబ్బుకున్నది అయితేనే రొట్టెకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో మనం ఈ చలికాలంలో అయినా సరే, ఇప్పుడైనా సరే మనకి చేసినప్పుడు ఇబ్బంది అనిపించదు. ఇదే ఎండాకాలంలో చేసుకోవాలంటే కూడాను మనకి ఈ రొట్టి అదిను కొంచెం నోటికి ఏదో దిగదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి వింటర్ సీజన్లోనూ ఇలా రైనీ సీజన్లోనూ ఈ టిఫిన్ చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఈ టిఫిన్ ఇంట్లో చేసుకుంటారో దిబ్బ రొట్టె అన్నది నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇక్కడ ఈ దిబ్బ రొట్టె దొరకడం చాలా కష్టమేనండి, నార్మల్ హోటల్స్లో ఏవి దొరకవు. అలా చెప్పాను కదా, కోనసీమ టిఫిన్స్ అని ఈ మధ్యన పెట్టారు, అక్కడైతే దొరుకుతుంది. కాకపోతే చట్నీలు అవి బాగోవండి. చెప్తున్నాను కదా, బెల్లం పాకం అంటారు కదా, దాంతో తయారు చేసి ఇస్తారు. దాంతో టేస్ట్ ఇది నిజంగా నాకు నచ్చదు. ఇంకో పక్క చూసారు కదా, ఇడ్లీలు అయితే పెడుతున్నాను. సేమ్ ఇదే బ్యాటర్ అయినా సరేనండి, ఒక్కరోజు పులిస్తే ఇడ్లీలకి బాగుంటుంది కదా, ఈ చట్నీలతో ఇడ్లీలు కూడా బాగుంటాయి. ఇంకా మాకు అయితే ఇడ్లీలు ఇలా దిబ్బ రొట్టి ఒకేసారి ఇలా చేసుకుంటున్నాము. ఏంటండి ఇంత దిబ్బ రొట్టి వేసారో ఇడ్లీలు ఎందుకు పెడుతున్నారని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా చిన్నబ్బాయికి ఈ రొట్టి నచ్చదంట. సరే ఇడ్లీలు పెట్టే మమ్మీ అంటే ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీలు పెట్టేశాను. ఈ ఇద్దరిలోనూ ముగ్గురులోనూ కూడా ఈ సెలక్షన్లు ఎక్కువైపోతున్నాయండి. ఈ టిఫిన్ మాకు నచ్చదు, ఆ టిఫిన్ మాకు నచ్చదు అని అనేస్తూ ఉంటారు. ఇంకా చూసారు కదా, ఇది తిరగేయడానికి నాకు వచ్చిన పాటలు కొంచెం నూనె చుక్క వేసుకుని కొంచెం కాలినంత వరకు ఉండనిచ్చేసి తర్వాత తిరగేద్దాం అన్న ఉద్దేశంతో ఇంక ఇలా మొత్తం అన్నీ సర్దుకుంటున్నాను. మనం పెద్ద రొట్టె వేసినప్పుడు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మనం భయపడవలసిన అవసరం ఏం లేదండి. మనకి మొత్తం అబ్జర్వ్ చేసినా సరే మనకి కింద అంటుకోకుండా రావాలన్నా సరే ఇంత పెద్దదైతేనే మనకి వీలవుద్ది. ఇంకైతే నేను తిరగేసేసుకుంటున్నాను. ఇలా ఒక పక్క చూసారు కదా, ఎర్రగా అయితే కాలింది. మరి చాలా బాగుంటుందండి, 2 పక్కల కాలితే లోపల దాకా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది పెచ్చు అని తింటూ ఉంటారు, నార్మల్గా మెత్తగా ఉన్న పక్క కూడా తింటూ ఉంటారు. రెండో పక్క కాలడం వలన అడుగు వరకు మొత్తం లోపల కూడా మనకు కాలి టేస్ట్ బాగుంటుంది.
ఇలా పల్చగా కన్నానంటే దలసరగా ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే పెద్ద మూకుల్లో అలాంటి ఇత్తడి మూకుల్లో వేసుకుంటే దీని నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెలే. ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకుంటున్నామండి. ఇంకా రెడీ అయిపోయింది. ఒక పక్క చిన్న మూకుల్లో ఉన్నది మనకు తొందరగానే రెడీ అయిపోతుంది. ఇలా ఉల్లికారంతోనూ ఇలా కొత్తిమీర చట్నీతోనూ నిజంగా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసుకోని వాళ్ళు ట్రై చేసుకుని డెఫినెట్గా షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఈ వ్లాగ్ ఎలా ఉన్నది అన్నది డెఫినెట్గా ఒక లైక్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం పాళంగా నేను మూకుళ్ళలో వేసుకున్నది అయితే ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడానికి ఇలా సిద్ధంగా ఉంది. చాలా సూపర్గా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈ రెండిటి కాంబినేషన్ నిజంగా సూపర్. కొబ్బరి చట్నీ కన్నా నిజంగా సూపర్గా ఉందండి. ఈ రెండిటి కాంబినేషన్తో ఈ చట్నీలు చేసుకుని దెబ్బ రొట్టి టేస్ట్ చేస్తే నిజంగా సూపర్గా ఉంటుందండి. అండ్ ఈరోజు కుంకుమ గురించి మీకు చూపిస్తాను. నార్మల్గా మనం కుంకాలు అవి తెస్తూ ఉంటాము బజార్లో నుంచి. కాకపోతే అవి మనకి ఒక నెల్లాళ్ళు లేకపోతే 15 రోజులు అలా ఉండిపోతే పురుగు పట్టేయడము లేకపోతే మనకి కొంచెం స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది కదా. ఇది నేను సంవత్సరం ముందు కొన్నాను. మీరు చెప్తే నమ్మరు. ఇంచుమించు 2 సంవత్సరంన్నర కూడా పైన దాటిపోతుంది. కానీ ఇది పురుగు పట్టడం కానీ తర్వాత కలర్లో ఏమాత్రం చేంజ్ కానీ మనకి ఇరిటేషన్ కానీ ఏదైనా అలర్జీస్కి ఇది గురవడం కానీ ఇది ఏం లేదండి. పైగా రంగు కూడా మనకు బాగుంటుంది. మనం పెట్టుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది నాగసింధూరం అని అమ్ముతూ ఉంటారు. అలాగే స్వాతి హెర్బల్స్ అని అనుకుంటానండి. స్వాతి ఇది కంపెనీ నాగసింధూరం అని అమ్ముతూ ఉంటారు. ఇది మనం ఎన్నాళ్ళు నిలవ పెట్టుకున్నా సరే ఒక్క పురుగు కూడా మనకు పట్టకుండా మనకి స్కిన్ ఫ్రెండ్లీ అంటే మనకి స్కిన్కి కూడా ఏమీ అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుందండి ఇక ఇది. ఎందుకంటే మనం ఏదైనా కుంకుమ పెట్టుకుంటే ఇరిటేషన్ కానీ అలర్జీ కానీ అలా అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మామూలుగా నార్మల్గా చాలా బాగుందని ఇందులో షేర్ చేశాను. ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.